అసలు ఆ పెయిన్‌తో బాధపడుతున్న వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం అనిపిస్తూ ఉంటుంది. మేబీ అవేర్‌నెస్ ఎక్కువయిందో, లేకపోతే దాని గురించి సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువవుతున్నారో తెలీదు గానీ, ట్రైజెమినల్ న్యూరలాజియా ఈ కండిషన్‌తో బాధపడుతున్న వాళ్ళ గురించి తలుచుకుంటేనే అమ్మ బాబోయ్! పాపం గదా! అనిపిస్తుంటుంది. ఆ పెయిన్ భరించలేక సూసైడ్ చేసుకోవడానికి గూడా వెళ్ళిపోతున్నారు జనాలు అనంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ పెయిన్ దే ఆర్ ఫేసింగ్. దే ఆర్ సఫరింగ్ విత్ అని చెప్పొచ్చు. సో ఈ కండిషన్‌లో హౌ డస్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో దే హావ్ బీన్ టెల్లింగ్ అబౌట్ పీఆర్పీ కదా! పీఆర్పీ ట్రీట్మెంట్‌తో ఈ కండిషన్‌ని గూడా ఎలా క్యూర్ చేయొచ్చు? అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడదాం ఇవాల్టి వీడియోలో. హలో ఎవ్రీబడీ, అందరికీ నమస్కారం. ఐ హావ్ విత్ మీ డాక్టర్ సుధీర్ గారు. లెట్ us టాక్ అబౌట్ ఈ కండిషన్‌కి పీఆర్పీని ఎలా లింక్ చేయొచ్చు? సుధీర్ సార్ నమస్తే. నమస్తే దీప్తి గారు. ఎలా ఉన్నారు సార్? యా గుడ్. వండర్ఫుల్ సార్. సార్ అసలు ఒక కరెంట్ షాక్ లాగా వస్తుంది, పెయిన్ టూ మచ్ ఉంటుంది. దీని గురించి వింటున్నాం సార్ ఈ కండిషన్‌లో. డస్ పీఆర్పీ ఆల్సో హెల్ప్ పేషెంట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిట్యుయేషన్ అండి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రైజెమినల్ న్యూరాలజియా మీరు చెప్పినట్టు ఒక సైడ్ ఫేస్లో షాక్ లాగా వస్తుంది. అది తలుచుకోవడానికి భయంగా ఉంటుంది. ఎందుకంటే అంతమంది పేషెంట్స్ చూశాను కాబట్టి పాపం వాళ్ళు బాధపడే బాధ వర్ణనాతీతం. కానీ పీఆర్పీ పని చేయదు. అవునా? దట్స్ ట్రైజెమినల్ న్యూరాలజీకి వేరే ట్రీట్మెంట్. పీఆర్పీకి ట్రైజెమినల్ న్యూరాలజీకి సంబంధమే లేదు. ఎవరో ఒక ట్రీట్మెంట్ చేస్తుంటారు కానీ బట్ దానికంటే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఇంకోటి ఉంది. రైట్. సో ట్రైజెమినల్ న్యూరాలజీకి మనం చేసే ట్రీట్మెంట్ ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ ట్రైజెమినల్ గ్యాంగ్లియా. అచ్చా. ట్రైజెమినల్ నర్వ్ అంటే బ్రెయిన్లో ఒక నర్వ్ బయటకు వస్తుంది. రైట్ సైడ్ నరము రైట్ ట్రైజెమినల్ నర్వ్, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ట్రైజెమినల్ నర్వ్. రైట్ సైడ్ది దాని పని ఏంటంటే రైట్ హాఫ్ ఫేస్ మీద సెన్సేషన్ సప్లై చేస్తుంది. ఓకే. లెఫ్ట్ది లెఫ్ట్ హాఫ్ నుదురు, కన్ను చుట్టూ, కన్ను గుడ్డు, చెంప, నోసు, అప్పర్ లిప్, లోవర్ లిప్, ఈ జా. సో దీంట్లో ట్రైజెమినల్ అని ఎందుకు పేరు వచ్చింది? 3గా డివైడ్ అవుతుంది ఆ నర్వ్. ఫస్ట్ నర్వ్ నుదురు, ఐబాల్, బ్లాక్ ఐబాల్ ఉంది కదా, కార్నియా అంటాం, దానికి సప్లై చేస్తుంది. అంటే అక్కడ సెన్సేషన్స్ అన్నీ ఆ ఫస్ట్ నర్వ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే. V2 అది దీన్ని వి అంటాం ఎందుకంటే 5th క్రేనియల్ నర్వ్. అది V1 అంటే ఫస్ట్ నర్వ్ గుడ్డు, కన్ను చుట్టూ ప్లస్ నుదురు. V2 5th సెకండ్ క్రేనియల్, ఈ ట్రైజెమినల్లోనే ట్రైలో రెండోది ముక్కు సైడ్, చెంప, అప్పర్ లిప్. ఓకే. మూడోది లోవర్ లిప్, జా. ఓకే. V1 V2 V3. సో ఈ నర్వ్స్ బ్రెయిన్లోంచి బయటకు వచ్చి ఇట్లా డివైడ్ అయ్యి సప్లై చేస్తాయి. ఈ నర్వ్స్కి బ్రెయిన్లో కానీ ఎక్కడైనా ఆటంకం కలిగితే ఆ నర్వ్ పక్కన ఒక బ్లడ్ వెజల్ ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్ కానీ పొరపాటున దీని మీదకి వచ్చి టచ్ అయిందంటే ట్రైజెమినల్ న్యూరాలజీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు బ్లడ్ వెజల్? బాడీలో నర్వ్స్ అన్నీ కలిసే ఉంటాయి కదా, ఎందుకు సార్ అంటే బ్లడ్ వెజల్ బ్లడ్ ఎట్లా పోద్ది? చక్ చక్ దగ్గర హార్ట్ పంపింగ్ లాగా పోతూ ఉంటుంది. అది వెళ్ళినప్పుడు అల్లా కూడా అటు తగలడం షాక్ లాగా వస్తుంది. బ్లడ్ ఎట్లా ఫ్లో షాక్ లాగా వస్తుంది. ఎంత అది అతుక్కుందో అంత సివియర్గా ఉంటుంది. కొంతమంది మైల్డ్గా ఉంటుంది, కొన్ని రోజులు వచ్చి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది అటాక్. మళ్ళీ అటాక్ వస్తే అదొక 10 సెకండ్లు ఉండొచ్చు, నిమిషం ఉండొచ్చు, అర నిమిషం ఉండొచ్చు. అంటే భయపడిపోతారు అనమాట. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈరోజు అయిపోయి ఈ క్షణం వచ్చింది అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో దాని గురించి ఆలోచన. అంటే నొప్పుల్లో అతి భయంకరమైన నొప్పి ఏదన్నా ఉందంటే ట్రైజెమినల్ న్యూరాలజీ అని చెప్పుకోవచ్చు. సో ఆ బ్లడ్ వెజల్ దాన్ని తగలడం, ఆ నరము స్టిమ్యులేట్ అవ్వడము. నరానికి ఏదన్నా ఆటంకం వస్తే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ ఒక నరం ఉంటుంది మనకు తెలుసు కదా, అనుకుంటుంది. అది కంటిన్యూస్ గా బ్రెయిన్ లో జరుగుతుంటే ఫేస్ మీద ఈ టార్చర్ భరించలేక కొంతమంది సూసైడ్ కూడా చేస్తారు. అందుకని సూసైడల్ డిసీజ్ అంటారు, సూసైడల్ పెయిన్ అంటారు. సో దీనికి ఇంతకు ముందు కాలంలో ఏం చేసేవాళ్ళు? మూల కారణం ఏంటి? రక్తనాళం వచ్చి నరం మీద పడుతుంది. బ్రెయిన్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆ నరాన్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఎందుకు కష్టము నరం కనుక్కోవడం? బ్రెయిన్ అంతా నరాలే, నరం ముద్ద బ్రెయిన్, దాంట్లో ఈ నరాన్ని కనుక్కోవాలి. ఈ నరం పక్కన ఆ బ్లడ్ వెజల్ని కనుక్కోవాలి. రెండింటినీ డివైడ్ చేయాలా, దూరం చేయాలా, అన్ఫ్రెండ్ చేయాలా, మధ్యలో ఒక ప్యాచ్ పెట్టాలి, డాక్రాన్ ప్యాచ్. మేజర్ సర్జరీ పాతకాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయంటే
దీనికి ఆల్టర్నేట్గా ఒక చిన్న ఇంజెక్షన్ ట్రీట్మెంట్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్. సో అది ఏంటి అంటే చిన్న ఇంజెక్షన్ తోటి ఇప్పుడు ఈ బ్రెయిన్లోంచి బయటకు వచ్చి 3గా డివైడ్ అవుద్ది అన్నాను కదా. V1, V2, V3. ఏ బ్రాంచ్ అయితే నీకు పెయిన్ చేస్తుందో, ఈరోజు మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, ఆవిడికి జా ప్లస్ లోవర్ లిప్ V3. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అది స్టార్ట్ చేస్తాను నేను. సో చిన్న ఇంజెక్షన్తో మన దగ్గర ఉన్న మెషిన్స్ తోటి ఓన్లీ V3, V2, V1 పట్టించుకోమల్లి అనవసరం. వాటిని ఎందుకు మనం డిస్టర్బ్ చేయాలా? సో V3 నర్వ్ను ఒక్కదాన్నే మన దగ్గర ఉన్న మెషిన్స్లో చూసి దాన్ని ఐడెంటిఫై చేసి పేషెంట్ మనతో మాట్లాడుతూనే ఉంటారు. 15-20 మినిట్స్లో ప్రొసీజర్ అయిపోతుంది. ఎట్లా సార్? అంటే ఏం ఐడెంటిఫై చేస్తాం ఆ మెషిన్ తో? ఆ మిషన్లో ఇప్పుడు ఆ నర్వ్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేస్తాం. చేసిన తర్వాత ఒక చిన్న ఇంజెక్షన్ ని ఆ నర్వ్ దగ్గరికి పంపిస్తాం. ఓకే, అంతా మనకి మిషన్లో కనపడుతుంటుంది. ఓకే, వెళ్ళి చూస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక మిషన్ స్టార్ట్ చేసి తనకి డైలీ నొప్పి వస్తుంది కదా, అదే నొప్పి వస్తుందా లేదా ఒకసారి టెస్ట్ చేస్తాం. మిషన్ ఆన్ చేసి పెయిన్ క్రియేట్ చేస్తాం. ఓకే, చేస్తే అప్పుడు పేషెంట్ ఇదే సార్ నా నొప్పి ఇదే, కరెక్ట్. అక్కడికి 1 మినిట్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వెళ్తాయి. 1 మినిట్ అయిపోయినాక ఒక 1 మినిట్ 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ సెకండ్ సార్ అట్లా 3 to 4 టైమ్స్ ఆ వేవ్స్ పంపిస్తాం. పేషెంట్ మాట్లాడుతూనే ఉంటారు, పేషెంట్ మనతో ఉంటారు, వాళ్ళు కూడా చూస్తుంటారు. ఏం లోకల్ మత్తు ఇంజెక్షన్ పెట్టాలి, లోకల్ అనస్థీషియా ఇస్తారు అంతే. ఎందుకంటే పేషెంట్ మేల్కొని ఉండాలి, మనకు చెప్పాలి కదా ఇదే సార్ అది చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఆ టచ్ చేసి చూస్తాం ఏమన్నా నొప్పి వస్తుందా రాదని. అక్కడే తగ్గిపోయింది. అంటే జస్ట్ ఇంజెక్షన్ అయ్యే లోపే నొప్పి కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ వేవ్స్ అంత పవర్ఫుల్ గా ఉంటాయి. ఆ నర్వ్ మీద ఉన్న ఈ ఇంజెక్షన్ ఏం చేస్తుంది సార్? అది చెప్తున్నా. ఆ నర్వ్ మీద ఉన్న పెయిన్ సిగ్నల్స్ ఉంటాయి కదా, పెయిన్ రిసెప్టార్స్ అంటారు. పెయిన్ ఇప్పుడు మనకి బాడీలో నర్వ్లో 3 types ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి పెయిన్లో. ఒకటి సెన్సరీ, టచ్ చేసి తెలుసు. ఇంకోటి మోటార్ అంటే మూమెంట్స్ కోసం. మూడోది పెయిన్ అంటే ఓన్లీ పెయిన్ కాజ్. సి ఫైబర్స్ అంటారు దాన్ని. సి ఫర్ క్యాట్. సి ఫైబర్స్. ఆ సి ఫైబర్స్ ఒక్కదాన్ని ఇది వెళ్ళి ఆపేస్తుంది. అద్భుతం సార్. ఇట్స్ కాల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ ట్రైజెమినల్ గ్యాంగ్లియా. సో ఇది చేసిన తర్వాత 99% ఆఫ్ ద టైమ్స్ కంప్లీట్ తగ్గిపోతుంది. Sir, one sitting is sufficient for this? One sitting ఏ జనరల్గా చేసేది. కానీ ప్రికాషన్స్ ప్లస్ మందులు పెడతాము. ఆ మందులు ఎవ్రీ మంత్ ఎలా పనిచేస్తున్నాయి లేదు, ఈ ప్రొసీజర్ ఎలా ఉంది అన్నది ఎవ్రీ మంత్ చూస్తుంటాం. 4 months అయిన తర్వాత మందులు స్లోగా ఆపేస్తాం. 4 months ఉంటాయి మెడిసిన్స్. 4 months స్లోగా వీన్ ఆఫ్ చేసేస్తాం. ఇంకొక 3 months కల్లా కంప్లీట్గా మెడికేషన్ లేకుండా బయటపడి. అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? ఇప్పుడు ఇటు సైడ్ పెయిన్ ఉంది, ఇటు సైడ్ కొన్ని రోజులు ఒక 3-4 నెలలు నమలకూడదు. సాఫ్ట్ పార్ట్ చేసి బ్రష్ చేస్తున్నారు, గట్టిగా చేయకుండా, ఎందుకంటే స్టిమ్యులేట్ అవ్వచ్చు కదా. సో 3-4 months ఈ పక్క నమలొద్దు, ఈ పక్క బ్రష్ చేస్తే చేసుకోండి, సాఫ్ట్గా చేసుకోండి. సో అదొకటి. ఇంకా జనరల్గా మెడికేషన్స్ వాడడము. ఆ మెడిసిన్స్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? మళ్ళీ ఏ మెడికేషన్కి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఏ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్ ఉంటే 1-2 days తెలిస్తే, ఈ పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కొంచెం డ్రౌజీ అయ్యేటట్టు ఉంటారు. జనరల్గా ఏమవుతుందంటే మన దగ్గరికి ఈ ప్రొసీజర్ రాకముందే ఆ మెడిసిన్స్ అన్ని కొన్ని కేజీలు తినేసి ఉంటారు. సో సైడ్ అవే మెడిసిన్స్ మళ్ళీ మారుస్తాం. ఎందుకంటే బేసికలీ ఈ ట్రీట్మెంట్ అన్నదే మేజర్ ఇష్యూ. ఇవన్నీ సపోర్టివ్గా ఉంటాయి. సో ఆ మెడిసిన్స్ని పెట్టి స్లోగా తర్వాత మెడిసిన్స్ ఆగిపోతాయి. ఎందుకంటే సడన్గా మెడిసిన్స్ ఆపామనుకో మళ్ళీ ఫ్లేర్ అప్ అవుద్ది పెయిన్. అందుకని స్లోగా. సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఆ V3 నరానికి సంబంధించి ఐడెంటిఫై చేసి అక్కడ ఒక ఇంజెక్షన్ చేశారు అనుకుందాం. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అన్ఫార్చునేట్లీ సే ఫర్ ఎగ్జాంపుల్ V2 part gets stimulated again or irritated again. సో మళ్ళీ ద సేమ్ టెక్నిక్ కెన్ బి రిపీటెడ్ అండి? ఎప్పుడన్నా నేను నా సక్సెస్ రేటు 95%. 100 మందిలో నేను ఇప్పుడు ఒక 1500 to 2000 చేసి ఉంటాను. ఇట్స్ రేర్ డిసీజ్ కదా. సో 5% తగ్గదు. 100 మందిలో పెయిన్ తగ్గదు. లేదు తగ్గిన మళ్ళీ వస్తుంది. ఫస్ట్ బాగా తగ్గి మళ్ళీ తగ్గదు. సో ఈ కాంబినేషన్లో ఒక 105 మంది ఉంటారు. వాళ్ళకి అప్పుడు చూసి మెడిసిన్స్ పెడతాం. మెడిసిన్స్ తగ్గిపోయింది అనుకో, కొందరు తగ్గిపోతుంది, వెల్ అండ్ గుడ్. తగ్గకపోతే రిపీట్ చేస్తాం. చిన్న ఇంజెక్షన్ ప్రొసీజర్ రిపీట్ కూడా చేసుకోవచ్చు. అదే ఆపరేషన్ దీనికి ఇదేంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత కానీ ఇన్ కేస్ అంటే తగ్గలేదు అనుకో, వేరే ఆపరేషన్ లేవు. మళ్ళీ
దీనికి కొలమానం ఏంటి సార్? మీరు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ సజెస్ట్ చేస్తారా, లేదా ఫస్ట్ మీరు కూడా మెడిసిన్ ఏమీ లేవు, మెడిసిన్స్ అన్ని తిన్నాకే వస్తారు మన దగ్గరికి. పేషెంట్కి ఫస్ట్ చిన్న ఏదో తిమ్మిలాగా షాక్ కొట్టినట్టుంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఏదో జనరల్ మెడిసిన్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు పెడతారు టాబ్లెట్స్. అది సీరియస్ అయినప్పుడే మన దగ్గరికి వస్తారు. అంటే దానికి కూడా మనం స్కాన్స్ తీయించుకోవడాలి, బ్రెయిన్ చేయాలి, బ్రెయిన్ ఎంఆర్ఐ చేయాలి. బ్రెయిన్ ఎంఆర్ఐ ఫియస్టా వ్యూ, బ్రెయిన్ ఎంఆర్ఐ ఫియస్టా వ్యూ ఓకే, ఆర్ బ్రెయిన్ ఎంఆర్ఐ ఫర్ ట్రైజెమినల్ న్యూరాలజీ అన్న కూడా చేస్తారు. అది చేసి యాక్చువల్గా మనం ఎందుకు చేస్తాము అంటే అది బ్లడ్ వెజల్ తగులుతుందా లేదా, బ్లడ్ వెజల్ తగలకపోయినా కూడా కొంతమందికి నొప్పి, అప్పుడు కూడా ట్రీట్మెంట్ ఇదే. ఆ నర్వ్ అనేది తెలిసిపోయింది, ఆ నర్వే మనకి షాక్ లాగా వస్తుంది, వచ్చింది కాబట్టి అది ఎందుకు వస్తుంది సార్ అసలు? ఎవరికి తెలియదు. ఏజా, స్ట్రెస్, షుగర్, బ్రెయిన్ లో ఆ వెజల్ ఎందుకు తగులుతుందో, కొంతమందికి తగలదు, అసలు బ్లడ్ వెజలే ఉండదు దగ్గరలో, అయినా నొప్పి ఎందుకు వస్తుంది ఎవరికి తెలియదు. కొన్నిసార్లు బ్రెయిన్ లో ఏమన్నా ట్యూమర్స్ వెళ్ళి దాని మీద కూర్చున్నాయి అనుకో, ట్యూమర్ గ్రో అవుతుంది, అదొక కాజు. 90% కారణాలే లేవు. ఆ వెజల్ ఎందుకు పడాలి దాని మీద? కంజనెంట్ అబ్నార్మాలిటీ ఉండొచ్చు, ఏదైనా వెజల్ మూవ్ అయ్యి దాని మీద పడి, అంటే దీన్ని మనం ప్రివెంట్ చేయడం ఇంపాసిబుల్. కొంతమందికి లక్కీగా కొంచెం వచ్చినట్టు వచ్చి మందులతో పోతుంది, అటువంటి వాళ్ళు ఇంతవరకు రారు, కానీ పోదు చూడండి వాళ్ళు వస్తారు. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ 1 year అయిపోయినా 3 years అయిపోయినా 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు నొప్పి భరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. తెలియక మరి ఇటువంటి ట్రీట్మెంట్ ఉంది, ఆపరేషన్ అంటే భయం, పోలేరు. ఇంకోటి ఈ ఆపరేషన్ అందరు సర్జన్స్ చేయలేరు, పాతకాలం సర్జరీ. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వచ్చాక సర్జన్స్ కూడా ఏమనుకుంటే ఎందుకు ఆపరేషన్ సింపుల్ మా దగ్గర పంపిస్తుంటారు. అంటే ఏంటి సార్, మనం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తే ఆ ఇంజెక్షన్ లో ఉన్న మందు వెళ్ళి ఆ నర్వ్ ని, ఆ బ్లడ్ వెజల్ ని సెపరేట్ చేస్తుందా? మందు కాదు, రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్, రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ త్రూ నీడిల్. నీడిల్ ఉంటుంది, నీడిల్లో ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఎలక్ట్రోడ్ ని మిషన్ కనెక్ట్ చేస్తాం, ఆ మిషన్ ప్రొడ్యూస్ చేస్తుంది, దానికి సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ నేను చేస్తాను అనమాట. చేసి ఈ పేషెంట్కి ఇంత డోస్ వెళ్ళాలని, ఓన్లీ వేవ్స్, ఏముండవు అక్కడ, డ్రగ్ ఉండదు, నీళ్ళు ఉండవు, ఏముండదు, ఇట్స్ ఓన్లీ వేవ్స్. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్ థెరపీ అనమాట. అది పోయి ఆ సి ఫైబర్స్ని డాంపెన్ చేసేస్తుంది, తగ్గించేస్తుంది. సో పెయిన్ ఫీల్ గారు మనకి ప్రొసీజర్ అయ్యే లోపే నొప్పి తగ్గిపోతుంది అంటున్నారు కదా మీరు. ఫస్ట్ ఇవి డిగ్రీస్లో చేస్తాం, 60 degrees 70 degrees 80 degrees. 60 degrees అవగానే పెయిన్ తగ్గిపోతుంది, 70 degrees 80 degrees ఎందుకంటే మళ్ళీ రాకుండా నొప్పిని. అంటే సార్ ఇప్పుడు అంత ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు పేషెంట్ కెన్ విత్స్టాండ్ దట్ ఫ్రీక్వెన్సీ? చిన్న పెయిన్ ఉంటుంది అంతే, ఆ పెయిన్ కూడా ఉండకుండా ఆ నర్వ్ మీద లోకల్ అనస్థీషియా, ఫస్ట్ ఇక్కడ ఇంజెక్షన్ పెట్టడానికి లోకల్ అనస్థీషియా ఇస్తామా, నర్వ్ని టచ్ అయిన తర్వాత అక్కడ కూడా లోకల్ అనస్థీషియా ఇస్తాం. సో హ్యాపీగా అయిపోతుంది, పేషెంట్ కూడా చూస్తూ ఉంటుంది, మాతో మాట్లాడుతూ ఉంటుంది. సో ఏదన్నా పెయిన్ మెడిసిన్ స్పెషలిస్ట్, పెయిన్ ఫిజిషియన్స్ ఎక్కువ చేసేది కదా, ఏదైనా సూపర్ రివార్డింగ్ ప్రొసీజర్ ఏదన్నా ఉందని మీరు చెప్పాలంటే ప్రతి ఒక్కరు ట్రైజెమినల్ న్యూరాలజీ అంటారు. ఎందుకంటే అంత ఓవర్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే పెయిన్ ఫిజిషియన్ హీరో అయిపోతాడు. అంటే పేషెంట్స్ సార్ తగ్గిపోయింది సార్ అని ఆ సాటిస్ఫాక్షన్ ఎంత డబ్బు ఇచ్చినా రాదు. అగ్రీడ్ సార్, అగ్రీడ్. బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ నర్వ్ ఎతికి దాని మీద ఆపరేషన్ చేసి అంత కాంప్లికేటెడ్ సర్జరీ కన్నా ఇట్స్ జస్ట్ a procedure, half an hour you are out and the patient is gratified, patient is out of pain. Wonderful, super sir. అందుకనే డాక్టర్స్ ఆర్ గాడ్స్ అంతే. సార్ ఫైనలీ లెట్స్ కంక్లూడ్ దిస్ వీడియో ఆన్ హ్యాపీ నోట్. నేను ఎంత ట్రాజిక్ గా, ఎంత పాపం అయ్యో అనుకుంటూ చెప్పాను, వీ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ అట్ AP1. సో టు ఆల్ ది పేషెంట్స్ హూ హావ్ బీన్ సఫరింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రైజెమినల్ న్యూరాలజీ, వన్ కంక్లూజరీ నోట్ ఫ్రమ్ యువర్ ఎండ్ యాజ్ అ డాక్టర్ హియర్. ట్రైజెమినల్ న్యూరాలజీ ఈజ్ అ వెరీ డెడ్లీ అండ్ డేంజరస్ పెయిన్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ట్రైజెమినల్ న్యూరాలజీకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఒక సింపుల్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ 15 to 30 minutesలో కంప్లీట్ క్లియర్ అవుతుంది. ఎవరికైతే ఒక ఫేస్లో ఒక సైడ్ షాక్ లాగా పెయిన్ వస్తుందో ఇమీడియట్గా ట్రైజెమినల్ న్యూరాలజీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని తెలుసుకోండి, తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. సార్ ఓన్లీ డబ్బున్న వాళ్ళకైనా ఎవరికైనా? మేము నా క్లినిక్లో నేను ఏం ఛార్జ్ చేయకుండా కూడా చేసిన పేషెంట్స్ కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు రియల్గా పూర్ అన్నట్టు వచ్చారు. ఇప్పుడు నా హాస్పిటల్ నేను ఎంత తగ్గించగలుగుతాను డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. అందరికీ దీనికి ఖర్చు కూడా ఉంటుంది కదా, ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఈ నీడిల్స్ ఉంటాయి, కేబుల్స్ ఉంటాయి. సో అవి దాని ప్రకారం ఛార్జ్ చేస్తాం. ఆపరేషన్తో పోలిస్తే చాలా తక్కువ. వండర్ఫుల్, అదండి మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.